ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. మన అకేషన్స్ కోసం పరీక్షలు అస్సలు వాయిదా పడవు. అందుకే పరీక్షలు ఉన్నప్పుడు పెళ్లి ఇతర ముహూర్తాలు పెట్టుకోకుండా జాగ్రత్త పడతాం. అయితే అప్పుడప్పుడు అనుకోకుండా పెళ్లి ముహూర్తం రోజున పరీక్ష రాయాల్సి వస్తుంది. అప్పుడు చాలా మంది తర్వాత చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు చెందిన ఓ వధువు మాత్రం అలా అనుకోలేదు. ఉదయం పెళ్లి చేసుకుని నేరుగా పరీక్ష హాలుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 9,250 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. దీనికోసం ఏపీఎస్సీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయగా ఇవాళ ఉదయం పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ పరీక్షకు చిత్తూరుకు చెందిన కొత్త పెళ్లి కూతురు నమిత హాజరయ్యింది. నమిత ఆదివారం ఉదయం వివాహం చేసుకుని పద్మావతి మహిళా డిగ్రీ కాలేజ్ సెంటర్లో పరీక్ష రాసేందుకు నేరుగా వచ్చింది. అయితే ఉదయమే పెళ్లి కావడంతో సమయం లేకపోవడంతో కనీసం దుస్తులు కూడా మార్చుకోకుండా తల మీద పెట్టిన జీలకర్ర బెల్లంతోనే పెళ్లి పీటల మీద నుంచే నేరుగా పరీక్షా కేంద్రానికి వచ్చింది. అయితే అలా ఆమెను చూసిన చాలా మంది అవాక్కయ్యారు. పెళ్లి బట్టలపై పరీక్షలకు రావడంతో అక్కడున్న వారు సరదాగా నవ్వుకున్నారు. మరికొంతమంది ఆమెను అభినందించారు. ఇక ఇంటి నుంచి పరీక్షకు వచ్చేటప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇక ఇదిలా ఉంటే గందరగోళం మధ్యనే పరీక్షలు ప్రారంభమయ్యాయి. గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. నిన్న జరిగిన నాటకీయ పరిణామాల మధ్య అభ్యర్థుల విన్నపం మేరకు పరీక్ష వాయిదా వేయాలని ప్రభుత్వం లేఖ రాసినా పరీక్ష రాసే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసిన వారిని వాయిదా వేస్తే ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని ఆదివారం యథావిధిగా పరీక్ష నిర్వహించేందుకే ఏబీపీఎస్సీ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలోనే పరీక్షలు యథావిధిగా జరిగాయి.